హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఎడ్యుకేషన్ నోట్స్. జాతీయ, అంతర్జాతీయ సంఘటనలకు సంబంధించిన అంశాలను ఈ వీడియోలో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూద్దాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ వన్, కియా ఇండియా కొత్త ఎండి సీఈఓగా గ్వాంగు లీని నియమించింది. కియా కార్పొరేషన్తో 36 ఏళ్ల ప్రయాణంతో పాటు కియా ఇండియాతో 4 సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్డ్ అయిన తేజిన్ పార్క్ తర్వాత లీ వారసుడు అయ్యాడు. నెక్స్ట్ వన్, ఓలా ఎలక్ట్రిక్ పిఎల్ఐ ఆమోదం పొందిన మొదటి భారతీయ ఈవీ కంపెనీగా అవతరించింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పిఎల్ఐ పథకం కింద రాయితీలు పొందేందుకు ఓలా ఎలక్ట్రానిక్ అర్హత కలిగి ఉందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. నెక్స్ట్ వన్, బీటెల్ టెలిటెక్లో భారతీ ఎయిర్టెల్ సర్వీస్ 97.1% వాటాను కొనుగోలు చేసింది. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను జనవరి 12న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న సెవ్రీ, రాయ్గఢ్ జిల్లాలో ఉన్న నావా షేవా ప్రాంతం మధ్య ఈ వంతెనను నిర్మించారు. దీని పొడవు 21.8 కిలోమీటర్లు. ఈ వంతెనను సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.50 కిలోమీటర్లు నిర్మించారు. ఇది అత్యంత పొడవైన సముద్ర వంతెన. నెక్స్ట్ వన్, తిరుచిరాపల్లి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. నెక్స్ట్ వన్, భారతదేశం, పాకిస్తాన్ 1988 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం అణు సంస్థానాల జాబితాను మార్పిడి చేసుకుంటున్నాయి. ఇది రెండు దేశాలు పరస్పరం అణు కేంద్రాలపై దాడి చేయకుండా నిషేధిస్తుంది. నెక్స్ట్ వన్, డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు 10% సంవత్సరానికి పెరిగి 1.65 లక్షల కోట్లకు చేరుకుంది. ఒకేసారి 108 చోట్ల సూర్య నమస్కారాలు. న్యూ ఇయర్ రోజున గుజరాత్లో గిన్నిస్ రికార్డ్. ఒకే సమయంలో 108 ప్రదేశాల్లో వేలాది మంది సూర్య నమస్కారాలు చేసి గుజరాత్ వాసులు సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. తద్వారా కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతి పలికారు. ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.